వారసుల్ని అణగతొక్కుతూ అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము చెప్తానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి 50% పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఒకటే మీరు ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరం పొలం ఉండి నిరుపేదలకి మైలవరంలో బీసీ సోదరుడికి సీట్ ఇచ్చాడు. అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీ జనరల్ అయితే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ ఓసీ అయితే మరి చంద్రబాబు నాయుడు అంతకుముందు కోనేరు శ్వేతను పెట్టాడు. మొన్న ఎన్నికల్లో కూడా మరి కేసీఆర్ శ్వేతాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైనాక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళల్ని విజయవాడలో మేయర్ చేశారు. అదేవిధంగా మచిలీపట్నం మేయర్ కూడా ఓసీ సామాజిక వర్గానికి వచ్చినా కూడా దాన్ని కూడా బీసీకి పల్లికారులకి 2.5 సంవత్సరాలు, గౌడ కులానికి 2.5 సంవత్సరాలు మేయర్ పదవిని పంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే, పార్టీలో పనిచేసినా చేయకపోయినా, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా, పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు. గుడివాడ సీటే తీసుకోండి, గతంలో అవినాష్ని తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి. అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం, విజయవాడ నుంచి తీసుకొచ్చాడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయంకటేశ్వరరావుని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళని వదిలేశాడు. మా పార్టీలో పనిచేస్తున్నటువంటి, మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు, వాళ్ళని గాలికి వదిలేశాడు. కాకపోతే ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, పార్టీకి 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు. అంటే డబ్బులకి అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు. ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, చదువుకున్నటువంటి విద్యావంతులకి, అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు గుడివాడ సీటు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కునే, డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కొని గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుడివాడ గడ్డ. ఈ గుడివాడలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. దాదాపు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి, 2,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గానికి 4,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చారు. ఈ 100, 150, 200 కోట్లు కూడా మా గుడివాడకు కానీ, గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏకమొక్క ఈ చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి